దేశవ్యాప్తంగా వైభవంగా కార్తీక పౌర్ణమి శోభ, కార్తీక దీపాలతో ఆదిదేవునికి భక్తుల మొక్కులు. హీటెక్కిస్తున్న జూబ్లీ హిల్స్ బైపోల్ ప్రచారం, అధికార విపక్ష నేతల నడుమ మాటల తూటాలు. అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే కిషన్ రెడ్డికి ఇబ్బంది ఏంటి? మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు కట్టకూడదో చెప్పాలన్న సీఎం రేవంత్. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం, రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కిషన్ రెడ్డి ఫైర్. చెత్త ఎవరిదో సత్తా ఎవరిదో తేల్చుకుందాం, సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్. కబ్జాదారుల నుంచి భూములు స్వాధీనం, కొండాపూర్ మణికొండలో కృతజ్ఞత ర్యాలీలు. జగద్గిరిగుట్ట బస్టాండ్లో యువకుడిపై కత్తితో దాడి, అందరి ఎదుటే అటాక్, బాధితుడు ఆసుపత్రికి తరలింపు. ముగిసిన సీఎం చంద్రబాబు లండన్ పర్యటన, ఇవాళ హైదరాబాద్కు వచ్చి ఏపీకి వెళ్లనున్న సీఎం. నేడు వైసీపీ విద్యార్థి విభాగం నేతలతో జగన్ మీట్, విద్యారంగ సమస్యలపై చర్చించి దిశానిర్దేశం చేసే ఛాన్స్. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అరుదైన గౌరవం, కర్ణాటక స్టేట్ లా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్. ఏపీలో కొత్త జిల్లాలు డివిజన్ల ఏర్పాటుపై కసరత్తు, ఫైనల్ స్టేజ్కి చేరిన స్టడీ, త్వరలో సీఎం వద్దకు నివేదిక. కూటమి బలం మరింత పెరుగుతుంది, జగన్ బలం తగ్గుతుందని ఆదినారాయణ రెడ్డి వెల్లడి. తిరుమలలో ప్రసాదాల నాణ్యత పెంచాం, ఏఐ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తామన్న టీటీడీ చైర్మన్. స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి గూడెంలో విద్యుత్ కాంతులు, డిప్యూటీ సీఎం పవన్ కి కృతజ్ఞతలు తెలిపిన ఆదివాసీ ప్రజలు. ఇవాళ బీహార్ అసెంబ్లీకి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్, 121 నియోజకవర్గాల్లో పోలింగ్ సర్వం సిద్ధం చేసిన ఈసీ. బీహార్ ఎన్నికల వేళ తెరపైకి ఓటు చోరీ టాపిక్, రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండించిన ఎన్నికల సంఘం. ఎస్ఐఆర్తో రాహుల్ కి ఇబ్బంది అవుతుంది, సామాన్యులు ఎస్ఐఆర్ ను ఆహ్వానిస్తున్నారన్న కిరణ్ రిజిజు. బీజాపూర్లో ఎన్కౌంటర్, 3 మావోయిస్టులు మృతి. సైన్యానికి కుల మతాలు లేవు, రాహుల్పై రక్షణ మంత్రి రాజ్నాథ్ ఆగ్రహం. జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న ఎదురుకాల్పులు, కిష్తీవాడ్ జిల్లాలో 3 ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్. కమల్ హాసన్ నిర్మాతగా రజనీకాంత్ 173వ చిత్రం, 2027 పొంగల్కు సినిమా విడుదల చేయనున్నట్లు ప్రకటన. అమ్మకానికి ఆర్సీబీ ప్రక్రియ ప్రారంభించిన డయాజియో. అణుక్షిపణిని ప్రయోగించిన అమెరికా, అణ్వాయుధ పరీక్షలకు ఆదేశించిన పుతిన్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి చుక్కెదురు, న్యూజెర్సీ, వర్జీనియా ఎన్నికల్లో డెమోక్రాట్ల విక్టరీ.
న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మమ్దాని, భారత మూలానున్న నేత గెలుపు హాట్ టాపిక్గా రమా దువాజీ.